రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. జగిత్యాల ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి పెద్ద ఎత్తున మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్సెస్ అక్కడ జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి గెలిచిండు కానీ కాంగ్రెస్ ఆయనని చేర్చుకుంది కాంగ్రెస్లో. దీంతో ఆ విషయం ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళిద్దరి మధ్య పోరు నడుస్తూనే ఉంది. ఇంకా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆ పోరు ముదిరింది అని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికి వార్డ్ మెంబర్గా ఇవ్వాలి అనే దాని అంటే ఒక ఏమంటారు జగిత్యాలలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి కాంగ్రెస్ తరఫున అన్నప్పుడు పూర్తి స్థాయిలో అటు జీవన్ రెడ్డికి ఇవ్వలేదు, ఇటు సంజయ్కి కూడా ఇవ్వలేదు. దీంతో వాళ్ళిద్దరి మధ్య పోట్లాట ఒక రేంజ్కి చేరుకుంది. ఫస్ట్ ఏమో మీకు ఇన్నే ఇస్తామన్నారు, ఆ తర్వాత మళ్ళా జీవన్ రెడ్డికి సంబంధించిన సభ్యుల్ని కూడా కట్ చేసి మిగతా వాళ్ళని కూడా సంజయ్కి ఇవ్వడం జరిగింది. దీంతో చాలా భావోద్వేగంగా కాంగ్రెస్ పార్టీ మీద కొంతమేర ఒక రకంగా వ్యతిరేకంగానే పనిచేసిండ్రు అని చెప్పొచ్చు జీవన్ రెడ్డి. అట్లాగే వాళ్ళు ఎవరైతే అనుకున్నారో అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్లు ఎవరికైతే ఇద్దామని అనుకున్నారో ఆ సభ్యుల్ని కూడా స్వతంత్రంగా నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ మున్సిపల్ పోర్లో ఎంతమంది స్వతంత్రులు గెలుపొందిండ్రు, జీవన్ రెడ్డికి సంబంధించి ఎవరెవరు గెలిపిండ్రు ఏంది అనేది కూడా నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేయబోతున్నా. సో జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఇవి. ఏ వార్డులో ఎవరు గెలిచారు? 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి చెట్టి గంగాధర్ గెలుపొందిండ్రు. 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి క్యాదాసు నవీన్ కుమార్ గెలుపొందిండు. 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి రాము గెలుపొందిండు. 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి షేక్ చాంద్ పాషా గెలుపొందిండు. 13వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి సిరికొండ వరలక్ష్మి గెలుపొందిండ్రు. 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దుమాల రాజ్ కుమార్ గెలుపొందిండు. 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఖాజా కములుద్దీన్ గెలుపొందిండ్రు. 19వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి ఏనుగుల లావణ్య గెలుపొందిండ్రు. 20వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కూతురు రాజేష్ గెలుపొందిండ్రు. 22వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి అరవ లక్ష్మి గెలుపొందిండ్రు. 25వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి సామల జమున గెలుపొందిండ్రు. 28వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి బైర్నేని భాగ్య గెలుపొందిండ్రు. 31వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి ఎండి రజీఉద్దీన్ గెలుపొందిండ్రు. 34వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి ఎండి ఆయూబ్ ఖాన్ గెలుపొందిండు. 37వ వార్డులో బీజేపీ అభ్యర్థి కె అనిత గెలుపొందిండ్రు. 40వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అడువాల జ్యోతి గెలుపొందిండ్రు. 43వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సమిండ్ల వాణి గెలుపొందిండ్రు. 44వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఆవారి పవిత్ర గెలుపొందిండ్రు. 46వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి అనీస్ కుతేజా గెలుపొందిండ్రు. 49వ వార్డులో బీజేపీ అభ్యర్థి సిరిపురం శ్రీలత గెలుపొందిండ్రు. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో మీరు చూసి ఉంటారు ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలామంది మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు జీవన్ రెడ్డి వర్గీయులుగా పేరు పొందినటువంటి వాళ్ళు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున నిల్చోబెట్టాలి అనుకున్న వాళ్ళే పెద్ద ఎత్తున ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పార్టీ గుర్తులని ఢీకొట్టి మరీ ఇప్పుడు గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో సీనియర్ వర్సెస్ అదర్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి సంజయ్. అంటే జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ మధ్య పూర్తిగా ఒక రకంగా పచ్చిగడ్డి వేస్తే కూడా మంట వచ్చేంత పరిస్థితిలో కనిపిస్తోంది. అండ్ జీవన్ రెడ్డి కూడా పూర్తిగా పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం చూసాం. అటు అభ్యర్థుల కోసం ప్రచారం చేసేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని కూడా అట్లాగే బీఆర్ఎస్ కూడా టార్గెట్ కాదు, నిజం చెప్పాలంటే సొంత పార్టీనే టార్గెట్ చేస్తూ ఆయన ప్రచారం చేసిండ్రు. నన్ను చూసి ఓటేయండి, వీళ్ళందరూ నా మనుషులు, నా మీద ప్రేమ ఉంటే ఓటేయండి అని చెప్పడమే కాకుండా భావోద్వేగంగా కొన్ని ప్రసంగాలు కూడా చేసిండ్రు. కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు జీవన్ రెడ్డికి ఎదురవుతున్నటువంటి ఒక అవమానంగా భావించారు. అందులో భాగంగానే జీవన్ రెడ్డి కోసం పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ వాళ్ళ కోసం వర్క్ చేసి ఇప్పుడు ఇండిపెండెంట్లను పెద్ద ఎత్తున గెలిపించుకున్నట్టు మనకైతే ఇక్కడ స్పష్టమవుతోంది. జగిత్యాల టాక్ ఆఫ్ ది ఈ ఎలక్షన్స్ లాగా మారిపోయింది. ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే కూడా అదే దిశగా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అండ్ ఇంకోటి ఏంటంటే జీవన్ రెడ్డి
పూర్తిగా ఎంతగానం పై అధిష్టానానికి చెప్పే ప్రయత్నం చేసినా నా మాట కొంత వినండి, నాకు అసలు ఏది కూడా పట్టించుకోవట్లేదు, నా మాట అసలు ఏది కూడా వినట్లేదు అనేటువంటిది అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు అసంతృప్తిని ఈ ఎన్నికల్లో ఎట్లయినా చూపించాలి, తన అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి అనుకున్నాడు. ఇప్పుడు రిజల్ట్ చూస్తే మాత్రం అదే అనిపిస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి, జీవన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఎమ్మెల్సీ ఇక ఆల్మోస్ట్ రిటైర్మెంట్, ఐ మీన్ ఎమ్మెల్సీ కూడా అయిపోతుంది, ఆ టర్మ్ అయిపోతుంది. కాబట్టి మరి పాలిటిక్స్కి రిటైర్మెంటే తీసుకుంటారా, లేకపోతే కొన్ని వార్తలు వచ్చాయి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు, బీఆర్ఎస్ కూడా తనతోని సంప్రదింపులు జరుపుతోంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆయన స్టెప్ ఎటువైపు ఉండబోతోంది? ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కూడా గెలుపొందారు కాబట్టి ఆయన స్టెప్ ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. జగిత్యాలలో ఇప్పుడు జీవన్ రెడ్డి తన పట్టును నిలుపుకున్నారు అని ఈ రిజల్ట్ని బట్టి అయితే మనం అర్థం చేసుకోవచ్చు.